రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మహారాష్ట్ర ఎన్నికల తరువాత ఈ దేశంలో ఇండి కూటమి లేదా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఢీలా పడలేదు, మరొక మొత్తము వ్యవస్థ ఢీలా పడింది. ఆ వ్యవస్థని లెఫ్ట్ ఇల్లిబరల్ ఈకోసిస్టమ్, ఫేక్ సెక్యులర్ ఈకోసిస్టమ్ అని చెప్పవచ్చు. కుహనా సెక్యులర్ కూటమి, అదేవిధంగా ఉదారవాదుల ముసుగులో ఉన్నటువంటి ఇల్లిబరల్స్, వాళ్ళతో పాటు లెఫ్ట్ వింగర్స్, వీళ్ళందరూ కలిసి దేశంలో ఏదైతే ఒక ఈకోసిస్టమ్, ఒక అభిప్రాయాల్ని రుద్దగలిగేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కుదేలైపోయింది, దెబ్బతినిపోయింది. ఒక్కసారిగా వాటి నడుం విరిగినట్టుగా అయిపోయింది. తాము ఇంత ప్రయత్నం చేసిన తరువాత కూడాను, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తరువాత కూడా మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కూటమి పరంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తో పాటు ఏ విపక్ష పార్టీకి విపక్ష నేత హోదా కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. టోటల్ రిజెక్షన్. ఏ ముస్లిం ఓట్ల ఆధారంగా, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఆధారంగా రాజకీయాలను ఏర్పాటు చేశారో, ముస్లిం మరాఠా దళిత్ కాంబినేషన్ ఆధారంగా కూడికలు, తీసివేతలు, రకరకాల ఈక్వేషన్స్ చేసి పెట్టుకుని కూర్చున్నారు, అవన్నీ పటాపంచలైపోయినాయి. సో విపక్ష రాజకీయ పార్టీల కన్నా కూడాను ఎక్కువగా విషాదంలో మునిగి ఉన్నటువంటిది ఈ లెఫ్ట్ సూడో సెక్యులర్ ఇల్లిబరల్ ఈకోసిస్టమ్. అంటే ఈ వ్యవస్థ మొత్తము సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని అకాడమియాల, అంటే విద్యా సంస్థలలో, రాజకీయ రంగంలో, విశ్లేషకుల రూపంలో ఉన్నటువంటి, స్వచ్ఛంద సంస్థల రూపంలో ఉన్నటువంటి దేశవ్యాప్తమైనటువంటి ఈ లెఫ్ట్ వింగ్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో దీనికి దేశ విదేశాల నుంచి సహకారం అందుతూ ఉంటుంది. అది జార్జ్ సోరోస్ కావచ్చును, మిగతా స్వచ్ఛంద సంస్థలు కావచ్చును, ఫండింగ్ ఏజెన్సీస్ కావచ్చును, ఇవన్నీ కలిపి లీడర్లను తయారు చేసి, నాయకులను తయారు చేసి, ఐకాన్స్ని తయారు చేసి, పర్యావరణానికి ఒక వ్యక్తిని, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలకి మరొక వ్యక్తికి, ఆయనకి కొన్ని అంతర్జాతీయ అవార్డులు ఇచ్చి ఈ రకంగా వీళ్ళని తయారు చేసి ఏళ్ల తరబడి ప్రయత్నించి ఈ ఈకోసిస్టమ్ని తయారు చేశారు. ఈ ఈకోసిస్టమ్ చాలా పవర్ఫుల్ అని చెప్పి వీళ్ళల్లో ఒక భ్రమ ఉండేది. ఆ భ్రమని మహారాష్ట్ర ఎన్నికలు తుత్తునియలు చేసింది. వీళ్ళకి బాగా ఉత్సాహం ఎప్పుడు వచ్చిందంటే, లోకసభ ఎన్నికల్లో బీజేపీకి సొంత బలం మీద మెజారిటీ రాలేదు, ఎన్డీఏ కూడాను తన బలం మీద అబ్సల్యూట్ మెజారిటీ మార్కును పొందలేకపోయింది. తెలుగుదేశం, నితీష్ కుమార్ ఇద్దరు టఫ్ కస్టమర్స్, రాజకీయంగా పాదరసంలాగా ఎటు వెళ్తారో తెలియనటువంటి ఇద్దరు నాయకుల చేతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము మనుగడ ఏమవుతుందో తెలియదు, ఉంటుందా ఊడుతుందా తెలియదు. కాబట్టి తాము విజయం సాధించామన్నటువంటి ఒక భావనలో ఈ ఈకోసిస్టమ్ వచ్చింది. కానీ ఆ తరువాత జరిగినటువంటి హర్యానా ఎన్నికలు, ఆ హర్యానా ఎన్నికల తరువాత వచ్చినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈ మొత్తము ఈకోసిస్టమ్ని కుదేలు చేసేసినాయి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చును, ఒపీనియన్ మేకింగ్ ద్వారా కావచ్చును, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేటటువంటి వివిధ వ్యవస్థల ద్వారా కానీ తాము చేసినటువంటి ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారు. ఇది వాళ్ళకి అర్థమైంది. తాము తీసుకున్నటువంటి ఇష్యూస్కి ప్రజలలో ఎటువంటి స్పందన లేదు. ఉదాహరణకి ఎన్నికలుకి కొద్దిగా ముందు వెనక ఈ సెక్యులర్ నాన్ సెక్యులర్ ఇష్యూని, ముస్లిం ఓట్లకు సంబంధించినటువంటి, ముస్లిం ఓట్లు మా వైపు ఉన్నట్లయితే ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి, ముస్లింలకు అది ఇవ్వాలి, ముస్లింలకు ఇది చేయాలి, ఇటువంటి డిమాండ్లను తీసుకొచ్చి తాము ముస్లిం, కొన్ని కులాలు ప్లస్ దళితులు, వీటిని కన్సాలిడేట్ చేసి ఒక ఓట్ బ్యాంకుని సృష్టించాలని చెప్పి ప్రయత్నించినాయి. ఆ ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారు. దీంతో మొత్తము లెఫ్ట్ వింగ్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో నైరాశ్యం వచ్చింది. చాలామంది భారతీయ ఓటర్లు మతానికి పెద్దపీట వేశారు.
భారతీయ ఓటర్లు కమ్యూనల్ ఇష్యూస్కి పెద్దపీట వేశారు. మనం ఇంత ప్రచారం చేసినా పని చేయలేదు అని వీళ్ళు చెబుతూ వచ్చారు. నిజానికి భారతీయ ఓటరు హిందువుగా ఓటు వేసేలా చేసింది ఈ లెఫ్ట్ వింగ్ ఇకోసిస్టమ్. ఎందుకంటే వీళ్ళు లేవనెత్తినటువంటి ఇష్యూస్ ప్రజలలో వ్యతిరేకతను నింపినాయి. సోషల్ మీడియా ద్వారా వీళ్ళు హోరెత్తించారు. కానీ సోషల్ మీడియా వాస్తవానికి వ్యక్తుల యొక్క అభిప్రాయాల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది, దానికి ఉన్న పరిమితులేవి, వీటిని అంచనా వేయటంలో ఈ ఇకోసిస్టమ్ విఫలమైంది. ఉదాహరణకి ముస్లిం రిజర్వేషన్లు, ముస్లింలకు సీట్లు ఎక్కువ ఇవ్వాలి, ముస్లింలకు అన్యాయం జరుగుతోందన్నటువంటి కథనం ఏదైతే ఉందో ఇది హిందూ ఓటర్లలో ప్రతిక్రియను సృష్టించి కౌంటర్ కన్సాలిడేషన్కి దారితీస్తుందన్నది వాళ్ళు ఊహించలేకపోయారు. అదేవిధంగా ధులే వంటి లోక్సభ ఎన్నికల్లో 6 ఎంపీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లో 192,000 మెజారిటీ సాధించినటువంటి బీజేపీ అభ్యర్థి చిట్ట చివరి 6వ అసెంబ్లీ సెగ్మెంట్ మాలెగాం సెంట్రల్ ఏదైతే ఉందో అందులో 192,000 ఓట్ల మెజారిటీ పోవడమే కాకుండా మరొక 4,000 ఓట్లు అదనంగా సంపాదించుకుని కాంగ్రెస్ విజయం సాధించడం, ఇవన్నీ కూడాను ప్రజలను ఆలోచింపజేసినాయి. రెండవది, ఏ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆధారంగా వీళ్ళు తమ మొత్తము రాజకీయాన్ని బిల్డప్ చేసుకుని ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసి ఈ ముస్లిం ఓట్లు ప్లస్ మిగతా కులాలు ఈ కన్సాలిడేషన్ ద్వారా ఓడించాలని ప్రయత్నించిన దానిని ముస్లిం ఓటర్లే తిరస్కరించారు. ఎందుకంటే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మెజారిటీ ఉన్న ఏ చోట కాంగ్రెస్ పార్టీకి వేయలేదు. ఉదాహరణకి మాలెగాం సెంట్రల్లో 192,000 ఓట్ల మెజారిటీని పూర్తిగా ఖతం చేసి మరొక 4,000 ఓట్ల ఆధిక్యతను ఇచ్చి కాంగ్రెస్ని గెలిపించినటువంటి సీటులో కాంగ్రెస్కి 7,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. గెలిచింది ఎవరు? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. అంటే ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మటం లేదు. కాబట్టి ఈ లెఫ్ట్ వింగ్ ఈకోసిస్టమ్, ఇల్లిబరల్ సూడో సెక్యులర్ ఈ ఇకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ముస్లిం ఓటర్ల తమ బలాన్ని అతిగా అంచనా వేసేలా చేసినాయి. వాళ్ళు అవసరమైన చోట కాంగ్రెస్కి కాకుండా ఇతర మిత్రపక్షాలకు ఓటు వేశారు. మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంటే రెండవ స్థానంలో ఇస్లాం అనే కొత్త పార్టీ ఉంది, మూడవ స్థానంలో సమాజ్వాదీ పార్టీ, 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 196,000 ఓట్ల మెజారిటీ నుంచి ఏకంగా 7,000 ఓట్ల మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది లెఫ్ట్ వింగ్ ఇకోసిస్టమ్ బహుశా గుర్తించలేదు. మణిపూర్ కావచ్చును, మిగతా అంశాలు కావచ్చును, అడానీ పైన చేస్తున్నటువంటి హడావిడి కావచ్చును. హడావిడైతే చేయగలుగుతున్నారు, కానీ అడానీతో కేరళ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది, అడానీతో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది, గతంలో ఉన్నటువంటి రాజస్థాన్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది, వీటిని లెఫ్ట్ వింగ్ ఇకోసిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, వివరించలేకపోయింది. దీనితో వీళ్ళు సృష్టించాలనుకున్న వ్యతిరేకత కాస్త ఆవిరైపోయింది. ప్రజలలో కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు ఈ ఎకోసిస్టమ్ బాధ ఏమిటంటే రానున్న రోజుల్లో మరింత దృఢంగా ఈ జాతీయవాద శక్తులు విజృంభించి పనిచేస్తాయి. రాబోయే ఎన్నికల్లో కూడాను అటు ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ పెద్దగా ఆశ ఏమీ కనిపించటం లేదు. దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో కూడాను ప్రజల మూడేమిటో తెలిసింది. కాబట్టి తాము తమ ఎకోసిస్టమ్ ద్వారా జాతీయవాద వ్యతిరేక నెరేటివ్ని, ఒక కథనాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ విషయం లెఫ్ట్ వింగ్కి అర్థమైంది. దాంతో ఇప్పుడు వాళ్ళ మనస్సుల్లో ఎక్కడ లేని నైరాశ్యం చోటు చేసుకుంది. తాము లేవనెత్తుతున్నటువంటి ఇష్యూలకు ప్రజల్లో స్పందన రావడం లేదు. ఉదాహరణకి సిలబస్ని మారుస్తున్నారు, లేకపోతే ప్రతి వివాదిత కట్టడం క్రింద మందిరం ఉందా, ఈ రకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తడం వల్ల హిందూ సమాజంలో మరింత ప్రతిక్రియ వస్తున్నది. వాళ్ళు ఏదైతే వాళ్ళని హిందూ సమాజంలో హిందూ ప్రజలలో
బీజేపీ పట్ల వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేశారో దానికి పూర్తి విరుద్ధం జరుగుతోంది. ఉదాహరణకి బంగ్లాదేశ్ సంఘటనలు తీసుకోండి. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు సగటు హిందువుని భారతదేశంలో మైనారిటీలకి లభిస్తున్నటువంటి సదుపాయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యవహారాలు వీటితో పోల్చుకునేలా చేస్తుంది. లెఫ్ట్ వింగ్ ఈకోసిస్టము బంగ్లాదేశ్ వ్యవహారాల్ని మసిబూసి మారేడుకాయ చేద్దామన్నట్టయితే ఏ సోషల్ మీడియాని వాళ్ళు ఉపయోగిస్తున్నారో అదే సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు రాకపోయినా ఇవన్నీ పైకొచ్చి వార్తల్లాగా వచ్చేలాగా చేస్తున్నారు. ఉదాహరణకి సంభల్లో జరిగినటువంటి దాడి, మామూలుగా సోషల్ మీడియా లేకపోతే దీనిని 4-5 పత్రికలు, ఒక 4-5 మీడియా కలిసి పూర్తిగా ఒక జాతీయవాద హిందూ వ్యతిరేక కథనాన్ని ప్రచారం చేసేవి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, వీడియోలు వచ్చిన తర్వాత, తుపాకులు పట్టుకుని పోలీసులపైన దుండగులు దాడి చేస్తున్నటువంటి వీడియో క్లిప్పులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా పెద్ద సమస్య ఈ లెఫ్ట్ వింగ్ సూడో సెక్యులర్ ఇల్లిబరల్ ఈకోసిస్టమ్ ఏంటంటే వాళ్లకు ఒక క్రెడిబుల్ ఫేస్, ప్రజలు నమ్మి విశ్వసించి ఆయన మాటను పాటించగలిగేటటువంటి ఒక ఫేస్ లేదు. అటువంటి ఫేస్ తయారు కానంత వరకు సగటు ఓటరు, సగటు పౌరుడు వాళ్ళ మాటని నమ్మడు. అదే జాతీయవాద ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో, జాతీయవాదుల కథనం ఏదైతే ఉందో దాన్ని నమ్మేందుకు ఒక ఫేస్ ఉంది, ఒక సంస్థ ఉంది, ఒక వ్యవస్థ ఉంది. అది లెఫ్ట్ వింగ్ సూడో సెక్యులర్ ఇల్లిబరల్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేయలేకపోయింది, సృష్టించలేకపోయింది. అది దాని పతనానికి లేదా పరాజయానికి అసలు కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.